శ్రీ గురుభ్యో నమః. నేను చెప్పాలనుకుంది మొదలుపెట్టే ముందు ఇప్పటిదాకా ప్రజెంట్ చేసిన వారు చెప్పిన విధానాన్ని అంత బాగా చెప్పారని చెప్పకుండా మొదలుపెట్టలేకపోతున్నారు. ముఖ్యంగా సరే మన సీనియర్స్ అందరూ ఎప్పుడు బాగానే చెప్తారు, కానీ ఇప్పుడు ఈ కొత్త తరం పిల్లలు కూడా మాస్టర్ గారి కోదన్ రామ్ కానీ రాఘవ్ కానీ మరి శ్రీగీత గారు అయితే ఇప్పుడు అసలు అల్టిమేట్. చాలా బాగా మాస్టర్ గారి ఇచ్చిన తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకొని, మాస్టర్ గారు చెప్పినట్టుగా ఆయన హృదయాన్ని అర్థం చేసుకొని చెప్పడం అనేది చాలా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ముందుకి అది మన ముందు తరాలు మళ్ళీ తయారవుతున్నాయి, మాస్టర్ గారి మిషన్ విజన్ ఏదైతే ఉన్నదో అది మళ్ళీ ముందుకు వెళుతుందని చెప్పడానికి ఇదో గుర్తు. అయితే ఇక్కడ శ్రీగీత గారు చెప్తూ అసలు ఆ పాయింట్ దొరకలేదు, ఎక్కడ ఎతకంగా అసలు ఆవిడ చాలా మంచి ఎక్సర్సైజ్ చేశారు. ఆవిడ ఆ వెతికిన ఎక్సర్సైజ్ ఎక్కడ దొరికి మెటీరియల్ మెడికా ప్యూరా అంటే ఏంటి ఆ గ్రంథం? ఫస్ట్ మాస్టర్ హనుమన్ గారు రాసినటువంటి మొదటి గ్రంథం. అక్కడ ఆ డెప్త్ దాకా మాస్టర్ ఈకే గారు వెళ్ళారు. ఎవరా మాస్టర్ ఈకే గారు అంటే మీ అందరికి పరిచయం లేదు, చూపిస్తాను. ఇక్కడ ధోతి కట్టుకొని ఉన్నారు చూడండి, మళ్ళాగా కోట్లు బట్టలు షూస్ ఏమీ లేవు, ఉత్తిగా ఓ పంచ కట్టుకొని కూర్చున్న మహర్షి. ఆ పక్కన ఆయనకి చొక్కా కూడా లేదు, ఆయన గురువుగారు ఆయన. సో అంత సింపుల్ లివింగ్, ఎక్కడ ఎంత డెప్త్ సైన్స్ దాకా వెళ్ళిపోయారు వాళ్ళంటే అసలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి అదే మనకు లర్నింగ్. అయితే ఈరోజు మనం మాస్టర్ గారు నన్ను మాట్లాడినటువంటి విషయం, వై షుడ్ వీ నీడ్ ద హోమియోపతిక్ నోట్స్ గివెన్ బై మాస్టర్ ఈకే, హౌ ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ అస్ ఇన్ ప్రాక్టికల్. నిజం చెప్పాలంటే ఈ విషయాన్ని గురించి అందరం ఇప్పటిదాకా మాట్లాడుకుంది అదే. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఈ టాపిక్ ఇక్కడ ఉండటం అనేది ఎలాంటిదంటే, ఇవన్నిటి యొక్క సమాహారం ఒక రూపాన్ని అందించి అసలు ఎందుకు అని చెప్పడం కోసం బహుశా మాస్టర్ గారు వాళ్ళందరూ అంటే ఏదో చెప్పేస్తుంటారు పెట్టేస్తుంటారు అనిపిస్తుంది, కానీ దానికి ఎక్కడో ఒక ఇన్స్పిరేషను మాస్టర్ గారు ఎట్లా మాస్టర్ గారితో పెద్ద మాస్టర్ గారితో ఎలా కనెక్ట్ అయి ఉన్నారని చెప్పడానికి ఇవన్నీ చూసిన తర్వాత అర్థమవుతుంది. ముందు నాకు అనిపించినప్పుడు అది చెప్తే ఏమిటో ఈ టాపిక్ ఏమిటో అనిపించింది, కానీ చాలా అర్థవంతమైనటువంటిది అనిపించింది. మనం పొద్దు నుంచి మనం మాట్లాడినటువంటిది ఏదైతే ఉన్నదో ఇన్ని రోజుల నుంచి మనం మాట్లాడుతుంది ఎక్కడ, దానంటి సోర్స్ మాస్టర్ ఈకే గారి నోట్స్. సో ఆ నోట్స్ అసలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దాని ఆరిజిన్ ఏంటో చూస్తే మనం ఆ నోట్స్ ఎలా తయారైంది. మన మాస్టర్ గారు సరే మనం బుజ్జి గారికి మందు ఇచ్చారు, మొదలుపెట్టారు, అదంతా ఒక విషయం, అక్కడితో అయిపోవచ్చు. ఆయన తగ్గిపోయింది, మందులు ఇచ్చేసారు, అయిపోయి ఉండొచ్చు. కానీ ఎందుకు మందాక వచ్చింది అది అంటే, ఆయనకి ఈ రకరకాల శాస్త్రాలను చూస్తుంటే, మెడికల్ సైన్స్ చూస్తుంటే అన్నీ కూడా డిసీజ్ సైన్సెస్ అంటే రోగాల గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసేది. అప్పటికే అనిపించింది ఆయనకి, ఇప్పటి విషయం అసలు చెప్పక్కర్లే, అప్పటికే ఆయనకి ఈ రోగాల గురించి ఎక్కువ చెప్పే శాస్త్రాలు ఉన్నాయి, అసలు రోగాల గురించి చెప్పడం ఏంటి, ఆరోగ్యం గురించి కదా చెప్పాలి అని నాకు అనిపించి తను ఈ హోమియోపతిని మిగతా శాస్త్రాలని కూడా ఆయన అధ్యయనం చేసి వాటి నుంచి హెల్త్ సైన్స్ ఎలా ఉండాలి అని చెప్పడం కోసంగా తను దాన్ని పాటిస్తూ కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారట. మొట్టమొదటిగా ఇక్కడ నాకు దొరికిన సోర్స్ ప్రకారం 1966లో మాస్టర్ గారు క్లాసెస్ తీసుకున్నారు మొట్టమొదటిసారి. ఆ క్లాసెస్ 3 అటెండ్ అయ్యారట. అక్కడ చూడండి 66-84 మధ్య ఎంత సమయం ఉంది అసలు. మనం పెరిగి మీసాలు వచ్చి దున్నపోతలా తయారైపోతాం, కానీ ఏం చేసామో అర్థం కాదు. ఆయన ఎంత వర్క్ చేశారు, 66లో మొదలుపెట్టేటువంటిది 84 లోపల అసలు ఎంత వర్క్, అసలు అది ఎన్ని జన్మలు ఎత్తే కూడా మనం చేయలేటువంటి వర్క్. సో 66లో 3తో మొదలైనటువంటిది. అట్లా మాస్టర్ గారు ఆ వర్క్ చేసుకుంటూ వచ్చి, అందుకని చెప్తారు ఆల్వేస్ ద బిగినింగ్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ విల్ బి సింపుల్ లైక్ బర్త్ ఆఫ్ రివర్స్, బట్ స్లోలీ ద ఎక్స్పాన్షన్ వాజ్ వెరీ మచ్ అండ్ నౌ హీ స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు కండక్ట్ ద సిమిలర్ టైప్ ఆఫ్ క్లాసెస్ ఎట్ వేరియస్ ప్లేసెస్. అదే దానికి ఇవాళ గుర్తు. ఇవాళ మన పిల్లలందరూ ఇలాంటి ఇంత ఇంట్రాస్పెక్ట్ చేసి, అంటే దాన్ని మొత్తం చదివి క్షుణ్ణంగా మాస్టర్ గారు హృదయాన్ని అర్థం చేసుకొని ఇవాళ మనకి క్లాస్ చెప్పగలిగే స్థితికి మాస్టర్ గారు ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఇక్కడ దాకా వచ్చింది. అది గొప్ప విషయం. సో అటువంటిది అయింది. మాస్టర్ గారు ఈ లెక్చర్స్ సరే మనందరం మాస్టర్ గారు భక్తులం అయినమని చెప్పుకోవడమే కాదు, ఆయన జెనీవాలో ఎంతో పెద్ద పెద్ద డాక్టర్స్ అందరికి కూడా లెక్చర్స్ ఇచ్చారట. 82-83లో ఈ యొక్క హెల్త్ సైన్స్ గురించి, వాళ్ళకి ఎలా ఉండాలి, ఎలా రిఫార్మ్ చేసుకోవాలి వాళ్ళని. సరే తర్వాత సమ్ పెక్యులర్ రీజన్స్తో అది రాలేదు, వేరే విషయం. కానీ మాస్టర్ గారి యొక్క మిషన్ అదనమాట. ఇదొక్కటి
ఒకసారి మనం చూస్తే ఈ నోట్స్ అప్లికేషన్ మనకి ఎలా ఉంటుందని చూస్తే చూడండి, మన డిస్పెన్సరీస్లో ఎట్లాగైతే ఒక బొమ్మ పక్కన సరే కనపట్లేదు. అదేంటంటే ఒక బటర్ఫ్లై ఎలా తయారవుతుంది అని ఉంటుంది కదా, దానికి లైఫ్ సైకిల్. ఫస్ట్ గుడ్డు ఉంటుంది, గుడ్డు తర్వాత ప్యూపా, లావా, గొంగళి పురుగు, అంటే క్యాటర్పిల్లర్, అదర్ బటర్ఫ్లై వచ్చేస్తుంది కదా. అట్లా మన డిస్పెన్సరీస్లో ఫస్ట్ మనం చూస్తే ఆ ఫేజెస్ ఎలా ఉంటాయంటే, ఒక పేషెంట్గా జనరల్గా మనం వస్తాం సామాన్యంగా. నాలాంటి వాళ్ళందరూ సామాన్యంగా వచ్చినవాడు, ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఆరోగ్య మాస్టర్గా శిష్యులే వాళ్ళు వచ్చారంటే అది వేరే విషయం. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరం వచ్చేవంటే ఒక మందు కోసం చేరతాం అక్కడికి. మనకి ఇష్టమే చేరొచ్చు, లేకపోతే ఎవడో పక్కన నెట్టొచ్చు, వాళ్ళ అమ్మ నాన్న బలవంతం మీద వచ్చొచ్చు. వచ్చేది మాత్రం పేషెంట్ ఫేజ్. అదొక పేషెంట్ ఫేజ్. మొహం మార్చుకొని వద్దనంగా వచ్చి పచ్చని చెబుతున్నారని తిట్టుకుంటూ వచ్చిన ఫేజ్. అలా వచ్చిన వాళ్ళు నెమ్మదిగా కొద్దిగా అక్కడ జరిగే వాలంటీర్స్ యొక్క వాళ్ళ ప్రవర్తన కానీ అక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో చూసిన ఆనందానికి పొంది వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వాలంటరీ స్టేజ్కి వెళ్తారు. అంతే కదా, నా నెక్స్ట్ ఫేజ్ అది. ఎట్లాగైతే కనుక గుడ్డు నుంచి ప్యూపా, లావా వచ్చినట్టు మనం నెక్స్ట్ వాలంటరీ స్టేజ్కి వెళ్తాం. వాలంటరీ స్టేజ్కి వెళ్ళేసి నెమ్మదిగా అక్కడ ఏదైనా చిన్న చిన్న పనులు చేస్తూ మందులు ప్యాక్ చేయటం, ఆ డిస్పెన్సరీ నడిపే అతను కనుక కొంచెం ఇంకా ఎక్స్పాన్షన్ బ్రాడ్ వ్యూ ఉన్నవాడైతే వాళ్ళకి ఇంకా పనులు చెప్పి నెమ్మదిగా వాళ్ళని కొత్త కొత్త పనులు వాళ్ళతో చేసి చివరికి వాళ్ళు నెమ్మదిగా ఈయన మందులు ఇస్తుంటే పక్క నుంచి ఇలా అబ్జర్వ్ చేయడం చేస్తూ ఉంటారు, చాలా శ్రద్ధగా భక్తిగా. అదొక ఫేజ్. ఆ తర్వాత నెమ్మదిగా ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు ఆ డిస్పెన్సరీ నడిపానంటారు. ఈరోజు మీరు చూడండి డిస్పెన్సరీ, అమ్మ నేనా అండి, నేను ఎలా చూడవుతాననిపిస్తుంది, నేను మందులు ఇవ్వగలనా, అమ్మో ఏం పర్వాలేదు మీరు ఇవ్వండి. అవి కూర్చొని మాస్టర్ గారు ప్రతిసారి నమస్కారం చేసుకుంటూ మందులు ఇస్తూ ఉంటారు. ఆ ఇస్తుంటే ఈయన ఇచ్చిన మందులు కూడా చాలా బాగా, అంతకుముందు పెద్ద డాక్టర్ ఇచ్చిన వాటికన్నా ముందు తగిన వాళ్ళు కనపడతారు. అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే చేసేది మనం కాదుగా. ఆ పెద్ద డాక్టర్ గారికి కొంచెం షెల్ వచ్చేసింది, కానీ ఈయనకి షెల్ లేదుగా. ఎందుకు ప్రతిసారి మంది ఇచ్చినప్పుడు ఏమనుకుంటున్నాడు, మాస్టర్ గారు నమస్కారం పెట్టుకుని మంది ఇస్తున్నాడు. సో అందువల్ల ఏమైంది, ఈయన ద్వారా మాస్టర్ గారు వర్క్ చేస్తూ మిరకిల్స్ జరుగుతున్నాయి. ఈ మిరకిల్స్ జరుగుతుంటే ఇతనికి ఉత్సాహం వస్తుంది. ఉత్సాహం వచ్చి నెమ్మదిగా ధైర్యం వచ్చింది, ఉత్సాహం వచ్చింది, మందులు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఈ సైకిల్ అంటే వాడు బటర్ఫ్లై అయిపోయాడు అనమాట. అయిన తర్వాత కొంతకాలానికి ఏమవుతాడు, నెమ్మదిగా వీడు మందులు ఇస్తుంటే అందరూ నమస్కారం పెడతాను, పొగుడుతాం. నెమ్మదిగా వీడికి కూడా షెల్ ఫామ్ అయిపోతుంటుంది స్లోగా. ఆ షెల్ ఫామ్ అయిపోయి నేనే ఇస్తున్నాను అనిపిస్తుంటుంది, అట్లా ఉంటుంటుంది. ఇది మన సైకిల్. దీన్నే జీవ పరిణామ క్రియ అని చెప్పినట్టుగా మనందరి యొక్క జీవ పరిణామ క్రియ ఇలా ఉంటుందన్నమాట. ఇలా మొదలయ్యేసి ఒక పేషెంట్గా మొదలై ఒక డాక్టర్గా మొదలై ఆ డాక్టర్ మళ్ళీ కొంచెం షెల్ ఫామ్ చేసుకుని ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే మనం మాస్టర్ గారు ఇస్తున్నారు, మాస్టర్ గారి ద్వారా చేస్తున్నారంటూ మాస్టర్ గారు నమస్కారం చేసుకుంటూ నేను నిమిత్త మాత్రుణ్ణి అనుకొని ఇస్తున్నంత వరకు మిరకిల్స్ అవ్వడం మనం గమనిస్తాం. నెమ్మదిగా అప్పటిదాకా భయంగా పుస్తకాలు చదువుతుంటాం, మాస్టర్ గారు చెప్పిన వాటి పుస్తకాలు చదువుతాం, నోట్స్ చదువుతుంటాం, లేక పెద్దవాళ్ళు పైన మందులు వేస్తే వాటిని చూసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇక నెమ్మదిగా నేను అంటే వాడిని ఐడెంటిఫై చేసుకునే స్టేజ్ వస్తుంది ఒకటి. ఈ స్టార్ట్స్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ అనమాట. నేను అని ఒక ఫీలింగ్ రావడం మొదలైన దగ్గర నుంచి కొంచెం కనెక్షన్ నేరో అయిపోతుంది ఆటోమేటిక్గా. అక్కడ కనుక వాడు రియలైజ్ అయ్యాడు అనుకోండి, అయ్యో నేను తప్పు చేస్తున్నానని, వెంటనే మాస్టర్ గారు ప్రాంప్ట్స్ అందుతాయి. వాడు కనుక పక్కకి వెళ్ళిపోయాడంటే ఇంకా తెలుసు వాడి బాధలన్నీ. సో ఈ సైకిల్ మనం జనరల్గా చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మాస్టర్ గారు నోట్స్ గురించి ఏంటంటే, ఇట్లా ఎప్పుడైతే మనం ఇలాంటి కన్ఫ్యూజను ఎప్పుడైతే ఈ హెడ్ స్ట్రాంగ్ అయిపోతుంది కదండి మనకి, ఈ హెడ్ స్ట్రాంగ్ అయిన కండిషన్స్లో వాడి కనుక బుద్ధి కనుక అంది వస్తే అప్పుడు మాస్టర్ గారు నోట్స్ విల్ బికమ్ ద గైడింగ్ లైట్ టు హిమ్. ఆ డార్క్నెస్, వాడి యొక్క చీకట్లు ఉన్నాయి, వాడి యొక్క మనసుకు పట్టినటువంటి అహంకారపు చీకటి ఏదైతే ఉందో ఆ చీకటిని తొలగించడానికి మాస్టర్ గారు నోట్స్ విల్ బికమ్ ద గైడింగ్ లైట్. అప్పుడు కనుక అది చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా వాడికి అందులోంచి దానికి ఉన్న డైమెన్షన్స్ అన్నీ అర్థం అవటం, నేను చేయట్లేదనే విషయం వాడికి అర్థం అవటం జరుగుతుంది. అది ముఖ్యంగా. అందుకని ఇక్కడ పేషెంట్ స్టేజ్లో కూడా మాస్టర్ గారు నోట్స్ ఉపయోగపడుతుంది. చదువుకుంటే వాడు ఎలాగా, అందులో స్వస్థవృత్తం ఇచ్చారు మాస్టర్ గారు, ఎలాగ ఆరోగ్యంగా బతకాలని. తర్వాత అడ్వాన్స్డ్ స్టేజ్లో వాళ్ళకి ఇప్పుడు శ్రీగీత గారు ఎట్లాగైతే మనకి ఆ కేసుని ఎంత డెప్త్గా వెనక్కి అసలు ఎందుకు ఇచ్చారు మాస్టర్ గారు మందని వెనక్కి వెళ్ళి చూశారో, అట్లాంటి వాళ్ళకి అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ పనికొస్తుంది. సో ముఖ్యంగా ఇంకొక చిన్న నాకు అనిపించింది ఇందాక సలహా ఏమిటంటే, మాస్టర్ గారు ట్రీట్ చేసిన కేసెస్ని, అటు బుజ్జి గారు కానీ అనంతకృష్ణ గారు కానీ లేదా మాస్టర్ ఈకే గారు కానీ చేసిన కేసెస్ని క్వశ్చన్ ఆన్సర్స్ అని ఉంటాయి. మనకి ఆన్సర్ని పక్కన పెట్టేసి ఈ ఫలానా ప్రిస్క్రైబ్ చేసిన పక్కన పెట్టి మనం ఏం చేయాలంటే ఆ మొత్తం కేస్ షీట్ ఉందిగా అది కట్ చేసి పేస్ట్ చేసి పక్కన మనం మందు ప్రిస్క్రైబ్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడు
మనం అసలు ఏం మందు వేస్తున్నాము అని చూసుకుంటే ఇందాక ఆవిడ చెప్పారు, ఆ కేసులో నేను సినా వేసి పడేసేవాడిని, లేకపోతే క్యామిల్ వేసేవాడిని, లేకపోతే కుప్పరమెట్ వేసేవాడిని. కానీ మాస్టర్ గారు ఏం వేశారు అక్కడ? కాల్కిరి కార్బ్ వేశారు. సో ఇక్కడ మన ఆలోచన విధానం ఆయన ఆలోచన విధానం డెప్త్కి ఎలా మ్యాచ్ అవుతుందో అర్థం చేసుకోవడానికి కూడా ఇలాంటి ఎక్సర్సైజ్ మనం చేసుకుంటే నోట్స్ ద్వారా మనం నెమ్మదిగా ఆ డైమెన్షన్లోకి చేరడం మొదలు పెడతాం. ఎందుకంటే మనకి ఎప్పటిదాకైతే లేకపోతే చదివితే ఆన్సర్ చదివితే ఏమనిపిస్తుంది, ఆహా ఇది వేసేసారా, బాగానే వేసాడులే అనిపిస్తుంది. మాస్టర్ గారిని చూసి పర్వాలేదు బాగానే చేశాడు అనిపిస్తుంది. మనం వేసిన తర్వాత మనకు అది వేయటం అర్థం కాకపోతే ఈయన ఎలా వేశాడు ఇది అన్నప్పుడు మనకి ఓహో ఐఎమ్ మిస్సింగ్ అనే విషయం అప్పుడు అర్థం అవుతుంది. లేకపోతే అర్థం కాదు. నోట్స్ జీవితం అంతా చదివితే మేబీ పట్టేస్తామేమో కానీ మాస్టర్ గారి యొక్క హృదయం మనకు అర్థం కాదు. ఎప్పుడు అర్థం అవుతుందంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ తీసుకొని మనం ప్రిస్క్రైబ్ చేయడం స్టార్ట్ చేస్తే ఏ డెప్త్ దాకా మనం వెళ్ళాము అలా ఒక 10 కేసులు చూస్తే అర్థమవుతుంది ఆ డెప్త్కి వెళ్ళటం అనేది. నెక్స్ట్ అసలు మాస్టర్ గారి మిషన్ ఏంటి, అసలు ఎందుకు మన నోట్స్ ఏమిటి? మాస్టర్ గారి నోట్స్ అంటే ఏంటి? యాక్చువల్లీ నథింగ్ బట్ ఆయన యొక్క జీవితం అది. సో ఆయన మిషన్ ఏంటి అసలు అది తెలుసుకోకుండా మనం నోట్స్ చదివినా ఈ డిస్పెన్సరీలో సేవ చేసినా ఉపయోగం లేదు. వాట్ ఈస్ ద మాస్టర్స్ మిషన్ ఈజ్, ఇక్కడ మాస్టర్ గారి గురించి చెప్తే ఆయన ఒక స్టూడెంట్గా చూడండి ఆ పుస్తకాలు ఎలా చదువుకున్నారు. ఆయన అంత అవతారమూర్తి. ఆయన మనం ఎట్లా చదువుకోవాలో నేర్పించడానికి ప్రతి పుస్తకాన్ని చదువుకొని ఇందులో ఇలా చెప్పారని కోట్ చేస్తూ అని లెక్చర్స్ ఇచ్చారు. అంటే ప్రతి పుస్తకాన్ని ఆయన చదువుకొని ఒక స్టూడెంట్గా ఎలా ఉండాలో మనకు చూపించారు. అలాగే ఒక వాలంటీర్గా ఎలా ఉండాలో చూపించారు, ఒక కేర్ టేకర్గా ఎలా ఉండాలో చూపించారు. ఇవన్నీ కూడా మాస్టర్ గారి యొక్క నోట్స్ చదివితే మనకు అర్థమవుతుంది ఆయన ఎన్ని అవతారాలు ఎత్తారు అనేటువంటి, అంటే ఎన్ని రకాలుగా ఆయన ఎవాల్వ్ చేస్తూ వచ్చారు ఆ సబ్జెక్ట్ని మన కోసం అని. సో అట్లాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మాస్టర్ గారు ఇక్కడ ఏమాత్రం మొహమాటం లేకుండా క్లియర్గా చెప్పారు ఆయన నోట్స్లో. హోమియోపతి హ్యాజ్ ఎ లిమిటేషన్ అని. మనం ఇప్పుడు హోమియోపతి ఇంత గొప్పగా మాట్లాడుతున్న దానికి ఆయన క్లియర్గా ధైర్యంగా చెప్పారు. హోమియోపతి హ్యాజ్ సమ్ లిమిటేషన్. వాట్ ఈస్ దట్ లిమిటేషన్ ఈజ్, ఎంత పెద్ద సోరా అనండి ఏదనండి మయాజం అంటే అని తీసేయడానికి అన్న దమ్ము దానికి ఉన్నది, కానీ తిరిగి రాకుండా చేసే దమ్ము దానికి లేదు. అంతే కదా? అది దేనికి ఉన్నది? ఓ జీవన విధానానికి ఉన్నది. ఆ జీవన విధానం ఎవరిచ్చారు? ఆయుర్వేద శాస్త్రంలో ఇచ్చారు. సో అందుకనే మాస్టర్ గారు ఆయుర్వేదాన్ని హోమియోపతిని కలుపుతూ ఆయన యొక్క ఏ లెక్చర్ చూసినా కానీ నోట్స్లో ఎక్కడ చదివినా కానీ జీవన విధానం ఎలా ఉండాలి, ఆ జీవన విధానంలో ఏమన్నా దానివల్ల కానీ మన పూర్వజన్మల వల్ల వచ్చేటువంటి ఎబరేషన్స్ వల్ల వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్కి ఎలాంటి వైద్యం జరగాలి అని చెబుతూ ఇచ్చారు. కాబట్టి ఎప్పటిదాకైతే ఈ రెండూ కలిపి వెళ్ళవో అప్పటిదాకా ఉపయోగం లేదు. అదే మాస్టర్ గారు ఇచ్చినటువంటి మెథడ్కి మిగతా మామూలుగా మనం హోమియోపతి నేర్చేసుకుందాం, చాలా రకరకాల పుస్తకాలు, కొత్త ఆథర్స్, కొత్త సాఫ్ట్వేర్స్ ఇన్ని వస్తున్నాయి. వాళ్ళు చదువుకున్న వాళ్ళకి దీనికి తేడా ఏంట్రా అంటే మనం అవన్నీ చదువుకొని ఆ వ్యాధిని తగ్గించవచ్చేమో కానీ మళ్ళీ ఆ వ్యాధి వాళ్ళకి రాకుండా చేయలేము. ఆ వ్యాధి వాళ్ళకి రాకుండా చేయగలిగే స్థితి మనకి రావాలంటే మాస్టర్ గారు ఇచ్చినటువంటి నోట్స్ని పర్ఫెక్ట్గా మనం చదువుకొని దాన్ని ఆకలింపు చేసుకుంటే వాళ్ళకి మనం చెప్పగలిగే స్థితి వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అది మాస్టర్ గారి మిషన్, అది ఆయన ఉద్దేశం. అది ఆయన మొదలుపెట్టింది అందుకనే కదా. మామూలుగా లేకపోతే రోగం తగ్గించడానికి ఏముంది, మన హోమియోపతి అయితే ఏముంది, ఆయుర్వేద అయితే ఇంకో మంది అలోపతి అయితే ఏముంది రోగం తగ్గించడానికి. సో రోగాన్ని సమూలంగా తగ్గించడంతో పాటు తర్వాత రోగం రాని స్థితికి ఎలా తీసుకెళ్ళాలి వాళ్ళని అంటానికి పనికొచ్చేటువంటి శాస్త్రం అంతా కూడా మాస్టర్ గారి నోట్స్ అందు నిక్షిప్తమై ఉన్నది. సో కాబట్టి అది చదువుకోవాలి. ఇంకొకటి ఇక్కడ మాస్టర్ గారు దాంట్లో ఆయన ఎలా చదివారు అసలు చాలామంది అంటారు మెటీరియల్ మెడికల్ ఎలా గుర్తుపెట్టుకోవాలో అర్థం కావట్లేదండి. ఒక డ్రగ్ని చదివితే ఇవాళ సల్ఫర్ చదువుకున్నాం మొత్తం చాలామంది, నేను అదే చెప్పాను తారకేశ్వర అమ్మ సార్ ఒక 500 ml సల్ఫర్ తెప్పించి పెట్టుకోండి, ఎందుకంటే పేషెంట్సే వచ్చి అడగొచ్చి చూసిన వాళ్ళు, సార్ నాకు సల్ఫర్ పడలేదనిపిస్తుంది సార్, నాకు మీరేదో మిస్ అవుతున్నారు అనిపిస్తుంది, నా కేసులో ఇది చూసారా పాయింట్ అనిపించేట్టుగా ఉంది వాళ్ళంటే మొత్తం సల్ఫర్ తప్పడంలో చాలామంది పేషెంట్స్ వాళ్ళే వచ్చి అడుగుతారేమో సల్ఫర్ అన్నట్టుగా ఉంది. సో కాబట్టి ఈ మాస్టర్ గారు ఆ సల్ఫర్ని చదివినట్టుగా మనం చదవగానే బాగా అర్థమైపోతుంది, చాలా మంచి కిక్ వస్తుంది. ఆ రోజు మనం కేస్ షీట్లు ఎన్ని రాసాము ఆ రోజు మొత్తం సల్ఫరే పడతాయి వాళ్ళకి, అలా రాస్తాం. సరే నెక్స్ట్ వీకు వాళ్ళని పిలిచి అడుగుతాం, సల్ఫర్ చదువుతారండి మీరు? అవును సార్ సల్ఫర్ చదువుతున్నాను సార్. మీకు ఎలా తెలుసు అంటే, మీరు సార్ మహానో దివ్య దృష్టి ఉంది మీకు అని అనుకుంటారు వాడు మనకి. ఎందుకంటే వాడేమో అలా అన్ని సల్ఫర్, నిద్రపోతావా పడుకుంటా, కాళ్ళు బయట పెడతావా లోపల పెడతావా, లేదండి నేను లోపల కరెక్ట్గా చూడు, నువ్వు బయట పెట్టవా ఎప్పుడు అంటే వాడు పెట్టాలన్నమాట బయట, ఎందుకంటే చల్లగాలు తగలాలి కదా, వాడు తెప్పించుకొని వాడితో బయట పెట్టించుకుంటాడు, అట్లా రాసుకుంటాడు. ఒకళ్ళు పెట్టనన్నా సరే ఎప్పుడో ఒకసారి పెడతావు కదా, పెడతానండి, కాళ్ళు బయట పెడతాడు అప్పుడప్పుడు,
అని రాసుకోకపోతే వాడు ఊరుకోడు. అలా అలా రాసుకుంటారు చాలామంది. అలా రాసేసుకున్న తర్వాత నెక్స్ట్ వీక్ వాడికి చెప్తాం, బాబు నక్స్వామికి చదవమంటాం. వాడు నక్స్వామికి చదివి వాడికి చదివిన వాడికి అనిపిస్తుంది ఏమంటే ఇటు నీకు సల్ఫర్ నేను అనిపించింది, తర్వాత నక్స్వామికి వాడికే అనిపిస్తుంది. ఇది అందరూ స్వానుభవం మనందరికి కూడా. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి డ్రగ్స్ని అనేది పెద్ద క్వశ్చన్. అది క్లాసెస్ ఎన్ని చెబితే వింటారో అంత అయిన తర్వాత మనకు క్వశ్చన్ ఏమొస్తుందంటే అసలు ఎలాంటి గుర్తుపెట్టుకోవాలి, ఇన్ని డ్రగ్స్ ఉన్నాయి ఎలా గుర్తుపెట్టుకుంటాం అనిపిస్తుంది. అది పెద్ద క్వశ్చన్. అది ఎందుకు మాస్టర్ గారు అంత ఇది చేశాడు. ఆ మాస్టర్ గారి గురించి ఒకరు రాశారు ఏమంటే, ఈ వర్షిప్డ్ ఎవ్రీ రెమెడీ ఇన్ మెటీరియల్ మెడికా యాజ్ ఎ పర్సనాలిటీ ఆర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ విరాట్. ఆ విరాట స్వరూపం యొక్క వాళ్ళ యొక్క మూర్తులుగా ఆయన చూసేట ఒక్కొక్కరిని. ఆయన అంతే కదా, ఈ సహస్ర శీర్ష పురుష అంటే ఆయనకి ఇన్ని శీర్షాలు ఇన్ని కాళ్ళు చేతులు ఉన్నట్టుగా అన్ని అవతారాలుగా ఆయన చూసుకుంటూ వచ్చాడు ఒక పేషెంట్ అంటే ఒక డ్రగ్ని. సో అట్లా ఒక పర్సనాలిటీ లాగా ఉంటుంది. అందుకని నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒకసారి, విశాఖపట్నంలో ఉంటాను జంజాల గారు, ఆయన మాస్టర్ ఈకే గారు నోట్స్ని చదివో మరి ఎక్కడి నుంచి పట్టుకున్నాడో తెలియదు. చాలా సినిమాల్లో చూస్తే మాస్టర్ గారు డ్రగ్స్లో ఆయన మాట్లాడినటువంటి డైలాగ్స్ అన్నీ వాళ్ళ సినిమాలో చూస్తాం మీరు చూస్తే. సో అట్లా పర్సనాలిటీని క్రియేట్ చేస్తూ మాస్టర్ గారు డ్రగ్స్ని అందించారు నోట్స్లో. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలంటే ఈ మెటీరియల్ మెడికల్ చదవాలి, కానీ ఎంత చదివినా సరే మాస్టర్ గారు నోట్స్ ఎప్పటిదాకైతే మనం చదవమో అప్పటిదాకా కన్ఫ్యూజన్లో పడే ఉంటాం. ఆ నోట్స్లో ఏముందంటే ఎలా జీవించాలి దగ్గర నుంచి, ఒక హోమియోపతిని ఎలా చదువుకోవాలి దగ్గర నుంచి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా అప్లై చేయాలి, ఎక్కడ నక్కులు పడతాయి దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, అంత అడ్వాన్స్ లెవెల్ దాకా కూడా వెళ్ళిపోయారు అన్నమాట నోట్స్లో. సో కాబట్టి ద నోట్ షుడ్ బి మనకి అసలు ఇక అదే భగవద్గీత. హోమియోపతి ప్రాక్టీస్ చేయాలనుకున్న వాడికి ప్రతిరోజు ఆ నోట్స్ మాస్టర్ గారు చదువుకోవాలి. అదే మనందరూ అదృష్టం, శ్రీదేవి గారు చాలా వర్క్ చేసి దాని మీద నోట్స్ అంతా మన చేతిలోకి వచ్చేసారు. లేకపోతే అంత రాసి పెట్టి ఉండకపోతే అసలు ఈ వర్క్ మనం ఇవాళ అంతమంది ఇంత ఈజీగా 3 రోజులు టకటగా ప్రిపేర్ చేసుకొస్తున్నామంటే ఆ నోట్స్ వల్లే. కరెక్ట్గా ఇది పోయినసారి అలాగే చెప్పాను, ఈసారి అంతే. కరెక్ట్గా ఒక 12 గంటలు దాని మీద ఇలా కూర్చొని టకటగా అందులోంచి లాగేసి కట్ పేస్ట్ చేస్తే వచ్చేస్తుంది. వాళ్ళు ఇచ్చిన నోట్స్ అంత బాగా తయారు చేసి పెట్టారు వీళ్ళందరూ, ధన్యులు వాళ్ళు. సో హోమియోపతి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనందరం కూడా తెలియకుండా ఒక ఈల్డ్ అయిపోతున్నాం నెమ్మదిగా. ఏమిటంటే హోమియోపతి వైద్యం మనం చేస్తున్నట్టు, వాళ్ళకి ఎవరో రోగులు మందరికి వస్తే వాళ్ళకి మందులు ఇచ్చేసి తగ్గించేసేసినట్టు, ఇలా చాలా ఒక ఎజంప్షన్స్ మనలోకి వెళ్ళిపోతున్నాం. మాస్టర్ గారి మిషన్ని పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకొని ప్రతి క్షణం అది మర్చిపోకుండా మనం గుర్తుపెట్టుకొని చాలా అవసరం. లేకపోతే మనం సామాన్యంగా బయట ఉండే డాక్టర్లు ఎలా మాట్లాడతాం అలాగే మాట్లాడుతున్నాం మనకు తెలియకుండా. కాకపోతే ఏదో మనకు అసలు బొట్టు పెట్టుకోవచ్చు, పొద్దున హోమం చేయొచ్చు, మరి చేసే పనులు మాత్రం అలాగే ఉంటున్నాయి. ఎందుకంటే కారణం వీఆర్ డీలింకింగ్ అవర్ విత్ ద నోట్స్ గివెన్ బై మాస్టర్. ఆయన యొక్క మెయిన్ మిషన్ ఏంటో తెలుసుకొని ఆ ప్రకారంగా వర్క్ చేస్తే మనం మాస్టర్ గారు ఫోటో పెట్టుకున్న అర్హత కలిగిన వాళ్ళం. కానీ ఆయన ఫోటో పెట్టుకున్నంత మాత్రాన, లేకపోతే రోజు ఆయన ప్రేయర్ చేసినంత మాత్రాన, నాలుగుతోని చేసినంత మాత్రాన మనం నిజంగా మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఆయన హృదయాన్ని అర్థం చేస్తున్న వాళ్ళం అవ్వం. కాబట్టి అది అర్థం కావాలంటే రోజు కూడా ఒక 10 నిమిషాల పాటు ప్రేయర్ తర్వాత మాస్టర్ గారు నోట్స్ చదువుకోవడం మొదలుపెట్టుకోవచ్చు. అది బెటర్. మనం డిస్పెన్సరీస్లో కూడా మనం భాగవతాలు చదువుతున్నాం, కానీ అలాగే ఈ మాస్టర్ గారు నోట్స్ కూడా చదవడం 10 నిమిషాల పాటు కన్నా మొదలు పెడితే మన వాలంటీర్స్కి కానీ, పేషెంట్స్కి కానీ, ఇటు డాక్టర్స్కి కానీ ఎవరికి కావాల్సిన రియలైజేషన్ వాళ్ళకి వస్తుందండి. ఇక్కడ లాజిక్ ఎలా ఉంటుందంటే, అదే నోట్స్ని పేషెంట్ విన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అర్థమవుతుంది, వాలంటీర్ విన్నప్పుడు అదే మాటని వాలంటీర్కి కావాల్సిన వాలంటీర్కి అర్థమవుతుంది, మందు ఇచ్చేవాడికి మందు ఎలా ఇవ్వాలో అర్థమవుతుంది అదే నోట్స్ నుంచి. మనం భయపడక్కర్లే, అందరి ముందు చదివేస్తే పేషెంట్ కూడా వచ్చేస్తుంది, రేపు నీకేమొచ్చు అనుకుంటారని లేదు. ఎవరి లెవెల్కి తగ్గదు వాళ్ళకి అందే విధంగా మాస్టర్ గారు చూసుకుంటారు, భయం ఏంలే. ఇది అట్లా కాకుండా మాస్టర్ గారు ఇంకోటి ఏం చెప్పారంటే, ఆయన మిషన్ ఏంటో చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఆయన మిషన్ ఏం చెప్పారంటే, యాజ్ మెనీ సిటిజన్స్ యాజ్ పాసిబుల్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ ఇన్ హైజీన్ అండ్ మెడిసిన్. The system should be popularized and it should have nothing to do with the red tape of the courses, filtration and reservation of seats in every family. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన ఏమనుకున్నారు, ఎందుకు అంత క్లాసెస్ చెప్పి అన్ని చేశారంటే, మీకు కూడా వస్తాయండి సమోసాలు వస్తాయి మీకు కూడా, అందరు ఇటు వినండి. ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ అందరికి ఇస్తారు కదా, ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ వన్ మ్యాన్ షుడ్ నో how to get the health of the members of the family better by using simple medication and natural methods. ఇది మాస్టర్ గారి మిషన్. అంటే మనం మందులు ఇస్తున్నామంటే ఇవాళ మనం మందులు ఇచ్చేసి మహానుభావం అయిపోతే సరిపోదండి. వీ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ ద ఫ్యామిలీస్ హూ ఆర్ కమింగ్ టు అస్, అట్లీస్ట్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ
షుడ్ బి అవేర్ ఆఫ్ ద హెల్త్ సైన్స్ గురించి వాళ్ళకి తెలియాలని, తెలిసి వాళ్ళ ఫ్యామిలీని టేక్ కేర్ చేసుకోగలిగేటువంటి జ్ఞానం వాళ్ళకి అందించేట్టుగా మన బిహేవియర్ ఉండాలి, మనం వాళ్ళకి చెప్పే ఎడ్యుకేషన్ ఉండాలి. ఇది మిషన్, మాస్టర్ గారి మిషన్. అంటే ఇక్కడ నేను చెప్పేది అంటే చాలా క్యూస్ చేస్తున్నాం మనం, మందులు ఇచ్చేసాం వాళ్ళకి తగ్గిపోయింది, ఇవి అసలు కానే కాదు. ఇదేంటంటే ఒక బెల్లం ముక్క ఏదో అంటారు, కుక్క ఏదో పెట్టినట్టుగా మాస్టర్ గారి చేతులు ఇచ్చారు. కానీ ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎంతమంది మన ఆరాలోకి వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా బతకాలి. వాట్ ఎవర్ సెల్లింగ్ ఈజ్ our friend from Belgium, just what I was telling is, what is the master's mission is that in every family, one person at least should have the knowledge of health so that he can maintain the health of their family, their own family. That is important motto of master. That's what it replicates in the notes of the master, in every step of the master. So without knowing that, giving medications it becomes a mere mechanical activity, a robotic activity. We may cure hundreds of people, but the mission of the master has to be fulfilled. This is the main motto of every person working in our dispensary. Master's teachings corrects us every step. ఈ మాస్టర్ గారి నోట్స్ మనం చదువుతుంటే మనం మందులు ఇచ్చే దగ్గర చేసిన తప్పులను కరెక్ట్ చేస్తాయి, పేషెంట్స్తో బిహేవ్ చేసే విధానంలో మనం తప్పులు చేస్తే కరెక్ట్ చేస్తాయి మనని. సో ఎవ్రీథింగ్ ఆయన టీచింగ్స్లో ఉంటాయి. ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎ ఫిజిషియన్ మే బీ ఏ హోమియోపత్ ఆర్ అలోపత్ ఆర్ ఎనీ అదర్ సిస్టమ్ ఈజ్ టు ట్రై విత్ ఆల్ సిన్సియారిటీ టు రిలీవ్ ద సఫరింగ్ ఆఫ్ పర్సన్ హూ కమ్స్ టు హిమ్. అది మెయిన్ మోటో. అయితే దిస్ అపియర్స్ టు బి వెరీ సింపుల్, అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ రియల్లీ సింపుల్, బట్ ఎట్ ఇట్ ఈస్ నాట్ సింపుల్. అది చాలా తేలిగ్గా ఈజీగా అనిపిస్తుంది, కానీ సింపుల్ కాదండి. ఎందుకు కాదంటే, బికాస్ సెల్డమ్ వీ ఫైండ్ ఏ ఫిజిషియన్ హూ ఈజ్ సింపుల్. ముందు మనం చాలా మ్యాథమెటిక్గా ఉంటాం, దానివల్ల ఇది కష్టం, కానీ లేకపోతే చాలా సింపుల్ అని చెప్పారు. అంటే అర్థమైంది, ఇక్కడ ఇందులో చాలా ఉంది మర్మం. చాలా నేర్చేసుకోవాలి, చాలా చదివేసుకోవాలి, వాడిని ఉద్ధరించేసేయాలి అనుకోనక్కర్లేదు నాయన. నువ్వు వాడు బాగుండాలనేటువంటిది నీ మనసులో అదొక్కటి ఉంటే చాలు, వాడికి ఏం జరగాలో అవన్నీ నీ ద్వారా జరుగుతాయి. అంత సింపుల్గా మనం ఉండలేకపోవడం వల్ల బోర్డంత నాలెడ్జ్ మనకు కావాల్సి వస్తుంది. బోర్డంత నాలెడ్జ్ మనకు వచ్చే వరకు ఇది హెడ్ స్ట్రాంగ్ అయిపోతుంది. హెడ్ స్ట్రాంగ్ ఎప్పుడైతే అయిందో బుద్ధి అందదో ఇవన్నీ తిప్పలు పడుతూ ఉంటాం. నాలెడ్జ్ ఉంటుంది కానీ అక్కడ ప్రాక్టికల్ హీలింగ్ జరగదు. ఇది మాస్టర్ గారు నోట్స్ ద్వారా మనకు అందించినటువంటిది. ఇంకా ఏం చెప్పారు, మనందరూ ఇప్పుడు చెప్పుకునేదే ఇది. మాస్టర్ గారు చెప్పింది ఏమంటే, ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు డూ సమ్ సర్వీస్ ఇన్ ద డిస్పెన్సరీ. అది మర్చిపోకూడదు. ఈ ప్రక్రియలో ఒక స్థితికి వచ్చిన తర్వాత హెడ్ స్ట్రాంగ్ ఎప్పుడైతే అవుతామో నెమ్మదిగా ఆఫెన్ వీ సీ ఫిజిషియన్ షౌటింగ్ అండ్ రోరింగ్ ఎట్ ఏ పేషెంట్ ఫర్ నాట్ అప్రోచింగ్ హిమ్ అండ్ హిస్ సిస్టమ్ అండ్ నాట్ ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు అదర్స్. చాలా రకాలుగా మనం తిడుతుంటాం వాళ్ళని. ఒక లెవెల్ వచ్చేసిన తర్వాత, అంటే ఫస్ట్ ఏమో చూసాం ఆ లైఫ్ సైకిల్లో చూడండి, ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ అసలు నమస్కారం అండి ఇట్లా ఉన్నవాళ్ళం నెమ్మదిగా ఒక పొజిషన్కి వచ్చేస్తాం, వాడిని తిట్టిపోస్తాం అన్నమాట. వచ్చినప్పుడు నీకు బుద్ధి లేదా, ఇలా చేయించావు అలా చేయించావు, పోనీ వచ్చిన తర్వాత అయినా సరే నీకు పచ్చం చేయట్లేను అని బండబూలు తిడుతుంటాం వాళ్ళని. అంటే ఇవంతా కూడా ఇక్కడి నుంచి పనిచేస్తున్నాం మనం అర్థం. అది అంటే మాస్టర్ గారి మిషన్ మోటో మర్చిపోయాం. ఎందుకంటే వీఆర్ నాట్ కనెక్టెడ్ విత్ హిమ్, వీఆర్ జస్ట్ వర్కింగ్ విత్ అవర్ టంగ్, నాట్ విత్ హార్ట్. మాస్టర్ గారి యొక్క హృదయాన్ని అర్థం చేసుకుంటే మనం అలా బిహేవ్ చేయం. వాళ్ళనే కాదు, ఆ పేషెంట్లో వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళని తిట్టం మొదలు పెడతాం. నువ్వు ఇలా కడతావా, ఇలా చేస్తావా, ఇది తప్పు అది తప్పు, ఇట్లే ఉండాలి అంటే ఇది తెలియకుండా ఒక రకమైన సీరియస్నెస్ అక్కడ డిసిప్లిన్ అనే పేరుతోని మనకి తెలియకుండా అది డిసిప్లిన్ ఉండాలి. ఆ డిసిప్లిన్ అనేది అంటే ఏంటంటే, ఒక ఆడమే పొద్దున్న లేచి ముగ్గు పెడుతుంది చూసారా, ముగ్గు పెడుతుంది, చాలా చుక్కలు ఉంటాయి, 50 చుక్కలు ఉన్నాయి, ఇట్లా మెలికలు తిప్పి పెడుతుంది. ఒక్క మొగోడైనా సరే ఇక్కడ ఆ ముగ్గు అక్కడ పెట్టాలంటే కనీసం నెల ప్రాక్టీస్ చేయలేము. వాళ్ళు డిస్పెన్సరీ నడుపుతుంటారు, అందుకని వాళ్ళకి అన్ని కష్టం అనిపిస్తుంటాయి. అదే ఆడవాళ్ళు నడిపారనుకోండి డిస్పెన్స్ చాలా ఈజీగా నడుస్తుంది. అలా చుక్కల ముగ్గు పెట్టడం ఎంత కాంప్లికేటెడ్ విషయాన్ని అంత సింపుల్గా చేశారో అలాగా మనం మన డిస్పెన్సరీ నడిపేది అంత సింపుల్గా నడుపుకోవచ్చు. అక్కడ డిసిప్లిన్, అక్కడ ఏమీ పెద్ద టెన్షన్ లేకుండా పెట్టేశారు ఆ ముగ్గురు. అలాగా ఆ టెన్షన్ లేని విధంగా డిసిప్లిన్ అప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. ఆ ముగ్గులో డిసిప్లిన్ లేదు, ఎంత సిమ్మెట్రీ ఉంది, ఎట్టించి చూసినా కరెక్ట్గా ఉందా లేదా, ఎక్కడ టెన్షన్ ఉందా ఏమన్నా, పొద్దున ఆ ముగ్గు వేసేసి అలసిపోయింది ఏమన్నా, సింపుల్గా అలా 2 నిమిషాలు వేసి వచ్చేసింది. మనం 1 గంట డిస్పెన్సరీ చూసేది, లేదా ఒక 10 మంది పేషెంట్ చూసేసి హూ అనేసుకుంటాం. ఎందుకంటే మనం అలసిపోతున్నాం. ఎందుకు ఇక్కడ బ్రెయిన్లో మొత్తం ఈ తలకాయలు పెట్టుకుంటున్నాం అన్నీ.
సో డిసిప్లిన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇట్ ఈస్ అవుట్కమ్. ఆటోమేటిక్గా మనం కనుక ఇప్పుడైతే ప్రేమగా వ్యవహరిస్తామో అందరూ డిసిప్లిన్గానే ఉండడం మొదలు పెడతారు. ఇది చాలా ముఖ్యం. మాస్టర్ గారి నోట్స్లో ఆయన కవర్ చేయిందంటూ లేదు. ఈ కవర్డ్ డయాగ్నోసిస్ ఎలా డయాగ్నైజ్ చేయాలి, ఎగ్జామినేషన్ ఆఫ్ పేషెంట్స్, ఆర్ట్ ఆఫ్ హీలింగ్, హోమియోపతి, ఆయుర్వేద, యోగా, కలర్ థెరపీ, అకల్ట్ అనాటమీ, తర్వాత మూఢనమ్మకాలు ఉంటాయి చూసారా మనకు కొన్ని, వాటి గురించి కూడా రిఫర్ చేశారు మాస్టర్ గారు దాంట్లో. ఎలర్జీ, సర్జరీ, మనకు కాన్ఫిడెన్స్ వచ్చేదానికి ఎలా ఉండాలి, ఆన్ ద సిస్టమ్ అండ్ కాన్ఫిడెన్స్ ఆన్ ద హీలర్. ఇంకా ముఖ్యంగా మాస్టర్ గారు చెప్పారండి, ఒక హోమియోపతికి కానీ ఒక హీలర్కి కానీ ఉండాల్సిన ముఖ్య లక్షణాల్లో అలర్ట్నెస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అలర్ట్నెస్, అప్లికేషన్ ఆఫ్ రెమెడీస్, అంటే ఈ క్వాలిటీస్ కావాలట. అంటే మనం నెమ్మదిగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ క్వాలిటీస్ మనలో ఉన్నాయా లేవా, అబ్బుతున్నాయా లేవా, ఎట్ ద అవుట్కమ్. ఇప్పుడు సమోసా తింటున్నాం, తిన్నాక మన పొట్ట నిండిందా లేదా, మజా వచ్చిందా లేదా అని చూసుకున్నట్టుగా ఈ మాస్టర్ గారు సర్వీస్ చేస్తుంటే ఇన్ని రోజుల్లో ఈ బుద్ధి మనకు వస్తుందా లేదా, ఏమిటి ఆ లక్షణాలు రావాలి మనకి, అలర్ట్నెస్. అంటే ఎవరన్నా పేషెంట్ వచ్చినప్పుడు మనం ఎటువంటి మూడ్లో ఉన్నా, ఎటువంటి కండిషన్లో ఉన్నా, ఏ సీరియస్నెస్ ఉన్నా వాళ్ళలో పాయింట్ మిస్ కాకుండా పట్టుకుంటున్నామా లేదా. వాడు ఫీవర్ వచ్చింది, వాడికి వచ్చింది, 103 వచ్చింది, ప్యానిక్ అయిపోయేసి అదే ఇది అనుకుందాం. వాడికి నెమ్మదిగా ఎలా చేయాలో చేసి వాడి పల్స్ చూడటం, వాడి కళ్ళు ఇలా చూడటం, వాడికి ఇంకా ఎలా ఉన్నాయి చూడటం, నెమ్మదిగా ఏమేం చేయాలో అవన్నీ జాగ్రత్తగా. అక్కడ అలర్ట్నెస్ కనుక మనకు ఆ డాక్టర్ కనుక లేకపోతే, అలర్ట్నెస్ ఈజ్ డిఫరెంట్ అండ్ సీరియస్నెస్ ఈజ్ డిఫరెంట్. అలర్ట్గా ఉండటం అంటే అర్థం ఏంటంటే టక్మన మనం పట్టేయగలగటం. సీరియస్గా ఉంటే ఏమవుతాయి, అన్నీ మూసుకుపోతాయి. సీరియస్నెస్గా ఉంటే పనికిరాదని చెప్పారు మాస్టర్ గారు. సో ఇవన్నీ కావాలన్నారు. మాస్టర్ గారి యొక్క నోట్స్లో సివి గారు యోగా గురించి రాశారు, వేదిక్ టెక్స్ట్ రాశారు, వేదిక్ చాంట్స్ రాశారు, మంత్రాలు రాశారు, చాలా యంత్రాలు ఇచ్చారు, తంత్రాలు చెప్పారు. ఇవన్నీ ఉన్నాయి, మనకి ఇవేం కనపడట్లే. మనకల్లా కనపడేది హోమియోపతి డ్రగ్, హోమియోపతి డ్రగ్, హోమియోపతి డ్రగ్. మాస్టర్ గారు చెప్పారు హోమియోపతి డ్రగ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ లిమిటేషన్స్ అని చెప్పారు. అంతవరకే పట్టుకుంటే మాస్టర్ గారు హృదయాన్ని పట్టుకున్న వాళ్ళం కాదు. ఇది ఈ నోట్స్ నుంచి మనం తెలుసుకోవాల్సింది. అందుకనే మాస్టర్ కేస్ నోట్స్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిస్ ప్రొఫౌండ్ ఎక్స్పీరియన్స్, హిస్ సేక్రెడ్ మిషన్, హిస్ విజ్డమ్, కంపాషన్, విజన్, స్పిరిచువల్ ఇన్సైట్, అన్వేవరింగ్ డెడికేషన్ అండ్ హిస్ డీప్ కమిట్మెంట్ టు సర్వీస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది పర్ఫెక్ట్ లైన్ అనమాట. మాస్టర్ గారు నోట్స్ మనకి ఏం అందిస్తుందంటానికి ఇది పర్ఫెక్ట్ లైన్. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి మనం. ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనలో రావడానికి మాస్టర్ గారు ఇచ్చినటువంటిది ఈ నోట్స్. యాజ్ వన్స్ ఎక్స్పీరియన్స్ ఇంక్రీజెస్, మాస్టర్ డైవర్ట్స్ కాంప్లికేట్ కేసెస్ టు అస్. ఇక్కడ ఏమవుతుంది, కొత్తలో మనం కేసెస్ చూసినప్పుడు మనం ఇస్తున్నాం అయిపోతుంది. మనకి ఎంత ఎక్స్పీరియన్స్ పెరుగుతూ పోతుంటుందో అంత కాంప్లికేట్ కేసెస్ అందరికి వస్తూ ఉంటాయి. ఏదో మనం నేర్చేసుకున్నాం రా బాబు అనుకోవడానికి ఎప్పుడూ కుదరదు, అనుకోకూడదు అలాగా. ఎందుకంటే 10 కేసులు తగ్గగానే 11 వాడు చెప్తాడు, ఏమండి ఆయన దగ్గర చాలా బాగా తగ్గుతున్నానండి. ఇంకోటి వస్తాడు, ఎవడొస్తాడు, వాడికి అలోపతి శాస్త్రం మొత్తం మీద మందు లేదట, వాడు వస్తాడు మన దగ్గరికి. సో మనం ఎప్పుడూ అప్డేట్ అయి ఉండాలి, అది మాస్టర్ గారు చెప్పారు. ఎప్పుడు అప్డేట్ అయి ఉండాలంటే ఎప్పుడు అలర్ట్గా అప్డేట్ అయి ఉండాలి. నీ నాలెడ్జ్తోని ఇక్కడితో ఆగిందనేది లేదు, ఇట్ షుడ్ కంటిన్యూ అని చెప్పారు. అందుకు మాస్టర్ గారు ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మాస్టర్ గారు ఇచ్చినటువంటిది ఏంటంటే అండి నోట్స్లో, ఇట్స్ నాట్ ఏ హోమియోపతి నోట్స్, ఇట్స్ ఎ నోట్స్ ఆఫ్ న్యూ ఎరా హీలింగ్. మాస్టర్ గారు న్యూ ఎరా హీలింగ్ అని పేరు పెట్టారు దానికి. ఈ కొత్త శకానికి సంబంధించిన చికిత్స అని చెప్పారు. అందులో ఇట్స్ ఎన్ అమాల్గమ్ ఆఫ్ మెనీ థింగ్స్ ఇన్ ఇట్. ఇవన్నీ మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. కానీ ఒక హోమియోపతి మాత్రమే పట్టుకొని వెళ్ళడానికి సరిపడదు, ఇంకా ముందుకు వెళ్ళాలి. కనీసం అడ్వాన్స్డ్ మన కొంత లెవెల్కి వచ్చాకనే ఇది నేర్చుకోవాలి. అది దీనికి ఇక్కడ నాకు సరదాగా ఒక పేరు పెట్టాలనిపించింది మాస్టర్ గారు, ఆయు హోమ్ మాస్టర్ గారి మిషన్. ఆయు హోమ్ అంటే అర్థం ఏంటంటే, నేను అనుకుంది ఆయు అంటే ఆయుర్వేదం, ఆయుర్వేదం లేదు హోమియోపతి ఉండి ఉపయోగం లేదనుకున్నాం కదా. హోమ్లో హోమియోపతిలో హోము, మన ఇల్లు ఆయు హోమ్ అంటే ఆయుష్ కలిగిన హోమ్ అయి ఉండాలి మందని, ఆయుర్వేదం కలిగిన సరదాగా ఒక పేరు అనుకున్నాం, అదే హోలీ హోమ్ అని అనుకున్నాం. అది మాస్టర్ గారు ఎక్కిది. అలాగే మాస్టర్ గారు మనకి ఏ క్వాలిటీస్ ఉండాలో చెప్పారు. నువ్వు స్లైడ్ మారుస్తున్నావా? మాస్టర్ గారి ఎయిమ్ ఏంటంటే అక్కడ చెప్పింది మనకి, ఫిజిషియను నుంచి డాక్టర్ అవ్వాలని పోతుంది మీరు చెప్పినట్టున్నారు కదండి, మీరేనన్నారు. ఫిజిషియన్స్ టు డాక్టర్ అవ్వాలి కాదు, మాస్టర్ గారు అంటే ఫిజిషియన్స్ టు డాక్టర్ కాదు, డాక్టర్ టు హీలర్ అవ్వాలన్నారు. ఆ హీలర్ అంటే ఎవడరా అంటే, ఆయన ప్రజెన్స్లో ఎదుటివాడికి జబ్బు తగ్గిపోయి ఆనందంగా ఉంటుంది. అటువంటి స్థితి రావడానికి అలా సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మాస్టర్ గారు నోట్స్లో ఇచ్చారు. మనం హీలర్గా మారగలిగేటువంటి స్థితి, అక్కడ నాలెడ్జ్తో పని లేదు, ఆ నాలెడ్జ్ అంటే విజిటమ్కి వెళ్ళిపోతుంది. అది మాస్టర్ గారు ఇచ్చిన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ దిస్ థింగ్.
when the patient spends time without notice with the healers, after some time he will be transformed into a healer. అది మాస్టర్ గారు చేశారు. అందువల్లే కదా ఇవాటి దాకా మనకి సిస్టమ్ వచ్చింది. మాస్టర్ గారు పని చేస్తూ మరి మాస్టర్ గారి పని ముందు తీసుకెళ్ళాలా, మనతో ఆగాల. అంత పాప పని చేయకూడదు మనం. మాస్టర్ గారు అన్ని సంవత్సరాల నుంచి ఇంత చేసుకుంటూ వచ్చిందా అని మన ద్వారా ఇంకా వందల మందికి అందాలి. ఏంటది, మన మందులు ఇస్తే వాళ్ళు తీసుకోవడం కాదు, ఆ శాస్త్రం వాళ్ళకు కూడా అందించాలి. మన డిస్పెన్సరీకి వచ్చిన ప్రతి వాలంటీర్ కానీ ప్రతి పేషెంట్ కూడా ఈ ఆరోగ్య శాస్త్రం అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. ఆరోగ్యంగా వాళ్ళు జీవించడానికి ఏమేం కావాలో ఇన్ఫర్మేషన్ అంతా నోట్స్లో మనం చదువుకొని ఆ పేషెంట్స్కి మనం అందించాలి. ఇది మన బాధ్యత. మాస్టర్ గారు నోట్స్ చదువుకోవడం అంటే అర్థం ఏమిట్రా అంటే, ఇట్స్ నథింగ్ బట్, అంటే చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఇది, ఇట్స్ నథింగ్ బట్ వీఆర్ స్టడీయింగ్ లెస్సర్ రైటింగ్స్ బై డాక్టర్ హనీమన్, లెస్సర్ రైటింగ్స్ బై జేటీ కెంట్, లెక్చర్స్ ఆన్ హోమియోపతి బై ఫిలాసఫీ, మెట్రిమెడికా ప్యూరా, లెస్సర్ అంటే ఇక ఒక శాస్త్రం కాదు, ఎన్ని రకాల మెట్రిమెడికాస్ ఉన్నాయో, ఎన్ని రకాల ఆరోగ్య శాస్త్రాలు ఉన్నాయో అన్నీ కూడా చదువుకున్న వాళ్ళం అవుతాం మాస్టర్ ఈకే గారు నోట్స్ చదువుకుంటే. ఎందుకంటే ఆయన అవన్నీ చదివే కదా మనకి ఎందుకు ఇచ్చారు. ఇందా చెప్పారు, మనకి క్లియర్ ప్రూఫ్ అది ఎక్కడ ఆవిడ చెప్పారు, నేను చాలా పుస్తకాలు అయితే దొరకలేదు, నాకు ఒక మెట్రిమెడికా ప్యూరాలో దొరికిందని. మెట్రిమెడికా ప్యూరా బహుశా నేనైతే ఇంతలో చూడలే. అంటే అది హనుమాన్ గారు అది ఎప్పుడో పూర్వం దాన్ని చూద్దాం, ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కెంట్ గారు చదువుతాం అంతవరకు మ్యాక్సిమం. అక్కడ దాకా వెళితే దొరికిందట ఇన్ఫర్మేషన్. అంటే చూడండి, అంటే ఎక్కడ దాకా ఉంది మాస్టర్ ఇచ్చిన నోట్స్లో ఇన్ఫర్మేషన్. సో కాబట్టి మాస్టర్ గారు నోట్స్ చదువుకుంటే చాలు. ముఖ్యంగా ముందు మనం ఇట్ ఈస్ రిఫైన్డ్ ఫామ్ అనమాట. అంటే బటర్ ఉంటుంది సరే, ఆ పాలల్లోంచి వెన్న తీసినట్టుగా ఆ వెన్న తీసిచ్చారు మనకి. అది ఇక్కడ మాస్టర్ గారు చెప్పారు, వన్ షుడ్ బి అన్ అన్ప్రిజుడైజ్డ్ అబ్జర్వర్ అని చెప్తారు సారా. ఆ చెప్పడంలో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక జాండీస్ కేసు ఉందట పిల్లవాడిది, మాస్టర్ గారు స్వయంగా చేశారు. షీ వాజ్ వెరీ వీక్, డల్ అండ్ డ్రౌజీ విత్ వామిటింగ్స్. వీ ట్రైడ్ ఫాస్ఫరస్, బ్రయోనియా బట్ ఇన్ వెయిన్. అంటే మామూలుగా ఇండికేట్ అయినాయి రెమెడీస్ అన్ని బాగా బ్రహ్మాండంగా, అన్నీ వేస్తే తగ్గలేదు మాస్టర్ ఈకే గారు. అప్పుడు ఆవిడకి ఇపికాక్ 6 వేస్తే తగ్గిపోయిందట జాండీస్ వెంటనే అవర్స్లో. అంటే మనం పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి 6లు వేయమనో, ఇపికాక్ లాంటి చిన్న చిన్న మందులు వేయమనో, జాండీస్కి ఇపికాక్ ఏంటనో ఇలాంటి పిచ్చ వేషాలు వద్దు అనేది మాస్టర్ గారు నోట్స్ అవుతే అర్థమవుతుంది. ఇందాక కూడా శ్రీగీత గారు చెప్పినప్పుడు కూడా మనకు అర్థమైంది అది. ఇది ఒకటి చెప్పారు మాస్టర్ గారు. అలాగా మాస్టర్ గారు కేస్ స్టడీస్లో టిప్స్ చాలా ఇస్తూ వచ్చారు. ఆ టిప్స్ ఎంత వెతికినా చాలా చోట్ల వెతికితే పుస్తకాలు దొరకని టిప్స్ చాలా ఉన్నాయి మాస్టర్ గారి నోట్స్లో. అవి మనకి ఎన్ని మెటీరియల్ చదివినా దొరకవు. అండ్ ఇంకొకటి, మాస్టర్ గారు ఎప్పుడు ఇచ్చిన డ్రగ్ని ఈ కంపేర్స్ ఇట్ విత్ అదర్ డ్రగ్స్. దానివల్ల మనకేమవుతుందంటే చాలా ఈజీగా నారోగా ఉంటుంది, చిన్న బాల్ మాత్రం అంటారు, అంటే వెంట్రుక వాసిలో ఉంటుంది డిఫరెన్సెస్ ఒక్కోసారి కేసెస్లో. ఆ యొక్క మెటీరియల్ చూస్తే అలాంటివి ఎంత బాగా ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పడానికి దాని సోర్స్ నుంచి మాస్టర్ గారు మనకు అందించారు. అందువల్ల ఈ నోట్స్ వల్ల మనకి మెటీరియల్ వచ్చేటువంటి కన్ఫ్యూజన్స్ పోతాయి. మాస్టర్ గారి నోట్స్లో మనం చూసినట్టుగా ఇప్పటిదాకా చాలా క్రిటికల్ కాంప్లెక్స్ కేసెస్ చాలా అందులో మొత్తం వివరంగా ఇచ్చారు. ఎవరు కూడా బయటపెట్టరు అసలు. అలాగా ఎవరన్నా వాళ్ళు కేసు చేస్తే వాళ్ళతోని అయిపోయి వాడు చేశాడు, వాడి పేరుండిపోవాలి, వాళ్ళ విగ్రహం పెట్టాలి, వాళ్ళ పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలి తప్ప, ఇగో నేను చేసింది తగ్గించాను ఎవడన్నా ఉన్నాడండి భూమి మీద ఇట్లా చేశాను. హనుమాన్ గారు లాంటి వాళ్ళు, ఆ మహానుభావులు మహర్షులు వాళ్ళందరి కేసులు చూస్తే తప్ప, ఈ సుశ్రుతుడు ధన్వంతుడు వీళ్ళందరూ మహానుభావులు వాళ్ళందరూ చెప్పారు నేను ఏం చేశాననేది. ఇంకెవరు మనం చూస్తే ఎవరికి వాడు ఉండదు. ఈ రోజులు ఎలా ఉంటుందంటే, వీడేసిన మందు ఏదో కోల్డ్ మీరు చూసారు మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ ఎలా ఉంటాయి, వాడు రాసిన మందు ఆ మెడికల్ షాప్ పడితే ఎవరికి అర్థం కాదు. అలాంటి రోజుల్లో మాస్టర్ గారు ప్రతి కేసుని ఆయన తప్పుగా నేను ఇగో ఇందులో ఇది తీయడం తప్పయింది, ఇగో ఇదేసి కరెక్ట్ చేశా అని చెప్పి కూడా రాశారంటే ఎంతటి మహానుభావులు చూడండి. అది అటువంటి ఓపెన్నెస్ మనకు ఉండాలి. మరి మనలో చాలామందిలో అది కరువు అయిపోతుంది. దానికి ఒకటే సింపుల్, మన డిస్పెన్సరీ నుంచి ఎంతమంది వాలంటీర్స్ మందులు ఇవ్వగలిగే వాళ్ళు తయారయ్యారు, అసలు మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో ఎంతమంది వాలంటీర్స్గా తయారయ్యారు అనేది దానికి మూలం. సింపుల్, మన డిస్పెన్సరీకి వచ్చిన వాళ్ళలో ఎంతమంది పేషెంట్స్ వాలంటీర్స్ అయ్యారు, ఎంతమంది వాలంటీర్స్ మందులు ఇవ్వగలిగే స్థితిలోకి వచ్చారు అనేది మాస్టర్ గారి మిషన్ మనం ఫాలో అవుతున్నామని చెప్పడానికి పెద్ద మెజర్మెంట్ ఏం లే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొకటి,
మాస్టర్ గారు నోట్స్లో చాలా 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 ముఖ్యమైనది ఒకటి ఎక్కడ దొరకంది ఏంటంటే టాక్టిక్స్ ఎలా పట్టుకోవాలి, అసలు పేషెంట్ ఎలా పట్టుకోవాలి. దొరకడు, చాలామంది దొరకరు. అంటే మనకి మీ అందరికి తెలిసినా సరే మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అత్తగారు కథ గుర్తుంది కదా, ఆవిడకి జ్వరం వస్తుంటుంది, రోజు జ్వరం వస్తుంది. ఆవిడకి ఎప్పుడు కావాలంటే జ్వరం వస్తుంది. ఏం చెప్పాలంటే కోడలతో పని చేయించాలనేసి జ్వరం వస్తుంటుంది. ఎన్ని మందులు ఇచ్చారో మాస్టర్ గారు, ఆ మందని ఈ మందని రకరకాల మందులు ఉంటాయి కదా మన దగ్గర. అన్న దండం దశగుణో భవేత లాగా ఉంటాయి. ఫస్ట్ మామూలుగా మనం ఎకనోటి వేస్తాం, ఆ తర్వాత ఇంకోటి వేస్తాం, అలా అలా వేసుకుంటూ పై రోజున వేసాం. ఎన్ని వేసినా తగ్గట్లే. సరైన మాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళంగానే అమ్మ జ్వరం చూసుకోండి అనగానే అని చెప్పారు ఆవిడకి. చూడంగానే చెప్పగానే ఆమె ఏం చేసిందంటే కోడలికి కాఫీ పెట్టవే అన్నది. ఆవిడ కాఫీ పట్టుకొచ్చింది. ఫుల్గా కాఫీ తాగేసి వేడివేడి కాఫీ జ్వరం చూసుకుంది. 104 జ్వరం ఉంది. అది అబ్జర్వ్ చేశారు మాస్టర్ గారు. అంటే ఏంటి, ఆవిడకి జ్వరం ఉండదు, ఆ కోడలతో పని చేయించాలనేసి వేడివేడి కాఫీ తాగిన తర్వాత జ్వరం చూసుకుంటే జ్వరం ఉంటుంది కదా, రోజు జ్వరం ఉంటుంది ఆమెకి. అబ్జర్వ్ చేశారు. అది తర్వాత కొంచెం మంచినీళ్ళు తాగమని కాసేపు అమ్మ కాఫీ నోటుతో చూసుకోకూడదు, మంచినీళ్ళు తాగమ్మా సరదా అంటే ఆవిడకి అర్థం కావాలని అర్థమైనట్టు చెప్పి మళ్ళీ చూస్తే జ్వరం లేదు, అయిపోయింది, తగ్గిపోయింది. అట్లా టాక్టిక్స్ రావాలి. ఈ టాక్టిక్స్ లేవనుకోండి, ఉత్త పుస్తకం చదువుకొని వెళ్ళిపోతే చాలా కేసులు అలా జారిపోతాయి. ఈ హైపోకాండ్రియాక్ కేసెస్ కూడా ఉంటాయి. వాళ్ళని ఎలా పట్టుకోవాలంటే ఈ మాస్టర్ గారు ఈ టాక్టిక్స్ మాత్రం మనంతా జన్మ జీవించేసి 100 కేసులు పాడు చేసుకొని మనం ముసలోళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు అర్థమైతే ఉపయోగంలే. కాబట్టి మాస్టర్ గారు అన్ని క్లియర్గా ఇచ్చేశారు. మనం ఏం తప్పులు చేస్తాం, ఎక్కడ ఏం అవేం చేయకర్లే ఇవి చదువుకో, ఇలా ఉంటుందిరా అని చెప్పేస్తారు క్లియర్గా. అది మనం చదువుకోకుండా ఉండడం మన తప్పు. సో ఇలాంటి టాక్టిక్స్ కూడా చాలా మాస్టర్ గారి కేసులో మనం చూస్తాం. అలాగే కొన్ని దాంట్లో సరదాగా చూస్తే మాస్టర్ గారు దాంట్లో మనం చాలా టాపిక్స్ టిప్స్ కవర్ చేశారు. కానీ సరదాగా 1-2 తీసుకున్నాను. మామూలుగా మనం మెటీరియల్ దొరకనటువంటివి ఉంటాయి కొన్ని. ఉదాహరణకి సెలీనియం వాడికి కళలో వాడి దినచర్య అంతా కళలో వస్తుందని చెప్పారు. అలాగే బెలడోనం వాడికి మామూలుగా జంతువులు వస్తాయి అంతవరకు ఓకే, కానీ పుర్రెలు ఎముకలు శ్మశానం కూడా వస్తుందని చెప్పారు మాస్టర్ గారు. అలాగే స్ట్రామోనియం వాడికి మనం మామూలుగా వాడు కూడా జంతువులు ఇవన్నీ వస్తున్నట్టు మనం చదువుతాం. దీంట్లో బైరాగులు, మత గురువులు, కుల పెద్దలు, కొత్తగా చనిపోయిన బంధువులు వస్తారట వాడికి. అంటే ఇట్లాంటి కొన్ని మాస్టర్ గారు ఆయన ఎక్స్పీరియన్స్తో అందించారు. చాలా మెటీరియల్ ఎదుగుతూ తప్ప దొరకనటువంటివి. అయితే మళ్ళీ ఇక్కడ ఇలా ఉండగానే రాసుకొని టక్టక ఆ మందులు వేయకూడదని చెప్పారు. కింద ఏం రాశారంటే ఇలాంటివి రిపీటెడ్గా వస్తే మాత్రమే వేయాలి బాబు, ఒకరోజు వచ్చిందని లేకపోతే రేపు పొద్దున అడిగి నీకు ఇట్లా వస్తాయని అడిగేసి వేయొద్దు అని చెప్పారు. అట్లాగే ఇంకొక చాలా ముఖ్యం ఇలాంటి పాయింట్స్. ఉదాహరణకి కాళ్ళలో ఎవరికైనా అల్సర్ అయింది, ఒక కేసు చెప్పారు మాస్టర్ గారు. ఆ అల్సర్కి చూడండి, ఇన్ డీప్ అల్సర్స్ ఆఫ్ వెరీ లాంగ్ స్టాండింగ్ నేచర్ మెర్క్యూరీ విల్ క్యూర్ క్విక్లీ, మెర్క్యూరీ అంటే మెక్సాల్, and heal the ulcer. But if mercury symptoms are not indicated, మనం మామూలుగా అల్సర్ అనేది మెర్క్యూరీ కొట్టేసామనుకోండి తగ్గిపోతుంది. ద అల్సర్ ఈజ్ హీల్డ్ క్విక్లీ అండ్ ద పేషెంట్ కొలాప్సెస్. ఇక్కడ అందుకనే ఆ రూట్ కాజ్కి వెళ్లకుండా రోగాన్ని పట్టుకొని మందు ఇవ్వటం కాదు, దాని టోటాలిటీ చూసుకోకుండా మందు ఇస్తే తప్పు. అప్పుడు అలా జరిగితే ఒకవేళ అలా వర్సెన్ అవుతాయి కేసు, అప్పుడు ఏం చేయమన్నారంటే మళ్ళీ అది ఇచ్చారు మాస్టర్ గారు. చూడండి, ప్రాబ్లం చెప్పి భయపెట్టి వదిలిపెట్టలే, కీ కూడా ఇచ్చారు. వెన్ సచ్ ఎ మిస్టేక్ ఈజ్ మేడ్, డల్నెస్ అండ్ సప్రెషన్ ఆఫ్ డిశ్చార్జెస్ విల్ బి ఫస్ట్ ఫౌండ్. ఏమవుతుంది, డిశ్చార్జ్ ఆగిపోతుంది. మనం వాళ్ళందరూ చాలా ఆనందపడతారు, సార్ ఎంత బాగుంది సార్ అంటారు, కానీ వాడు వీక్ అయిపోతుంటారు పక్క నుంచి. అలాంటి కేసులు ఏం చేయమన్నారంటే ఇమీడియట్లీ నైట్రిక్ యాసిడ్ విల్ రిలాప్స్ ద డిశ్చార్జ్ అన్నారు. ఇక్కడ సొల్యూషన్ ఇచ్చారు చూడండి, నైట్రిక్ యాసిడ్ వేయాలట ఆ కేసులో. ఇచ్చి అప్పుడు ఏమవుతుంది, వెంటనే వాడికి మళ్ళీ డిశ్చార్జ్ స్టార్ట్ అవుతుంది. ఇంకో చోట చెప్పారు మాస్టర్ గారు, ఈ డిశ్చార్జ్ వాడికి ఎంతకాలం ఉంటుందో ఒక కేసు గురించి చెప్పారు. ఒక వ్యాపారస్తుడు ఒక ఆయన 10 ఏళ్ల పాటు డిశ్చార్జ్ అలాగే పోతుంది, హాయిగా బతికి తిరుగుతున్నాడు. ఆ డిశ్చార్జ్ తగ్గించామా ఆ కొలాప్స్ కథం. సో మనకు వచ్చే కేసుల్లో అన్ని నయమైపోవాలి అని కూడా అనుకోకూడదు. కొన్ని నయం కాకుండా వాళ్ళని బతికించాలంటే ఆ డిశ్చార్జ్తోనే వాళ్ళు బతుకుతారు అంతే. ఇది వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పగలగాలి. ముందు వాళ్ళకి అర్థం అవ్వాలంటే మనకు అర్థం అవ్వాలి. మనకు అర్థం అవ్వాలంటే మాస్టర్ గారు నోట్స్ చదువుకోవాలి, ఆ ధైర్యం తెచ్చుకోవాలి. మనం పొరపాట్లు చేయకుండా, మన ద్వారా మళ్ళీ పొరపాట్లు జరగకుండా మాస్టర్ గారు చెయ్యి పట్టుకొని కన్న తండ్రి కూడా తీసుకెళ్ళారు, అంత జాగ్రత్తగా తీసుకెళ్ళారు. ఇది చాలా ముఖ్యం. అలాగే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. అయితే ఇంకొకటి అండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మాస్టర్ గారు హయ్యెస్ట్గా వాడిన డ్రగ్ ఒకటి ఉంది. ఏంటంటే అది సల్ఫరా,
ప్లాసిబో. హైయెస్ట్ మ్యాక్సిమం యూటిలైజ్ చేసిన డ్రగ్ ఏంట్రా అంటే ప్లాసిబో అట. ప్లాసిబో అంటే తెలుసు కదా, అది మోస్ట్ ఇంపార్టెంట్ మాస్టర్. అంటే పొద్దున్న శ్రీదేవి గారు కూడా చెప్పాను, మందులు వేయకుండా ఉండేటువంటి అది రావాలి మనకు. ఫస్ట్ వచ్చేసాడు వేసేద్దాం అనే దురద పోయి, ఆ దురద పోయి మనకి మందులు వేయకుండా ఎప్పుడు వేయాలి అనేటువంటి అది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాసిబో. ఇంకొక పాయింట్ కూడా చెప్తా, ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. మనం క్లినికల్గా సామాన్యంగా ఒక అపోహ ఉంటుంది సామాన్యంగా, ప్రెగ్నెన్సీలో అసలు బయటికి పోయి అలోపతి వాడేసుకుంటున్నారు, కానీ హోమియోపతి వాడకూడదని చాలామందికి అపోహ ఉన్నది. మనలో కూడా చాలామందికి ఆ టైంలో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ వేయకూడదని చాలా రకాలైన అపోహ ఉంది మనకి. ఓకే, చాలామందికి ఉంది, కెలక్కూడదు కేసుని ఏమవుతుందని. కానీ మాస్టర్ గారు ఏం చెప్పారు తెలుసా, వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బట్ ఇట్ ఈస్ ద బెస్ట్ పీరియడ్ టు స్టార్ట్ ఈవెన్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. Many ailments, when the treatment is commenced during pregnancy, a woman gets various changes in her constitution during menarche, during pregnancy and during menopause. సో ప్రెగ్నెన్సీలోట వాళ్ళకి ఎప్పుడో లేనటువంటివన్నీ కూడా బయటకు వచ్చి కాన్స్టిట్యూషన్ అలాగా రెడీగా ఉంటుందట. ఇవి క్యూర్ మనకి సిమ్టమ్స్ రూపంలో. అప్పుడు కనుక కాన్స్టిట్యూషన్ రెమెడీ వేసి బాగా వేసి తగ్గిస్తే ఆ లోపల ఉన్న పిల్లవాడు కూడా బాగుంటాడు, వాళ్ళు బాగుంటారని చెప్పారు. అసలు తర్వాత మళ్ళీ ఈ సిమ్టమ్స్ దొరకవట మనకి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ పేరా మీరు ఎక్కడి నుంచి లాగానో మర్చిపోయాను, బట్ ఇది చాలా ఇంపార్టెంట్. సిమ్టమ్స్ రిప్రజెంటేటివ్ ఆఫ్ అర్ డిజార్డర్డ్ స్టేట్ కమ్ అవుట్ దెన్ దట్ డు నాట్ అపియర్ ఎట్ ఎనీ అదర్ టైమ్. ప్రెగ్నెన్సీలో తప్ప ఇంకెప్పుడూ కనపడవట అవి. సో కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో మాస్టర్ గారు చెప్పింది ఏమంటే వాళ్ళకి ప్రాపర్గా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వమన్నారు. ఇదొకటి. ఇలాంటివి ఇంకా కొన్ని గమ్మత్తైనవి చాలా చాలా ఉన్నాయి. ఇదొక్కటి చెప్పి ఆపేస్తాను. మాస్టర్ బొమ్మేసలో చూపించారు, అది లుకోడర్మా కేసట. చూడండి, అలాంటి టిప్స్ ఎవరు చెప్తాడండి? ఏ మెటీరియల్ మెడికల్లో ఉంటాయి? లుకోడర్మా అంటే బొల్లి అంటాం కదా, అలాంటి బొల్లి మచ్చలు, ఆ ప్యాటర్న్లో బొల్లి మచ్చలు వచ్చి ఉండి కనుక కనపడి వాళ్ళకి హిస్టరీలో కనుక దెబ్బ తగిలి ఏదన్నా సివియర్గా దెబ్బలు తగిలి ఉంటే కనుక వాడికి ఆర్నిక ఏమన్నా 100% తగ్గిపోతుంది. లుకోడర్మా బొల్లి తగ్గడం చాలా కష్టం. జనరల్గా మనం చూస్తే బొల్లి వస్తాయి అంతే అనుకుంటాం, కానీ సింపుల్గా అలాంటి టిప్స్ ఎన్నో ఉన్నాయండి పుస్తకంలో. మీ అందరికీ తెలుసు మహానుభావులు, కానీ అది నిత్యపారాయణ గ్రంథంగా మనం చేసుకోకపోతే మాత్రం ఇలాంటివి చాలా మిస్ అయిపోతాం. అలాగే ఇంకో చోట రాశారు, మీకు ఖాళీ బైక్ మనం చదివితే ఖాళీ బైక్లు ఎలా ఉంటాయి పెయిన్స్? పాయింటెడ్ పెయిన్స్ ఉంటాయి. ఒకటి అంటే ఇట్లా వేలు పెడితేనో సూది పెడితేనో ఎట్లా కూర్చుతామో అంతవరకే పెయిన్ ఉంటుంది వాడికి. అట్లాగా బొల్లి మచ్చలు కూడా అట్లా ఒక పాయింట్ లాగా అట్లా వచ్చేది, రౌండ్గా వస్తాయి. అది చూస్తే కనుక ఖాళీ బైక్ వేస్తే వాడికి ఎన్ని జన్మ నుంచి ఉన్న బొల్లి కూడా పోతుంది. అలాగే కార్న్స్ కూడా చూస్తే, కార్న్స్ కూడా వచ్చినప్పుడు అంటే ఏదైనా ఆ పాయింట్ అలాంటి జనరల్గా మెడిసిన్ ఎలా చదువుకోవాలి, జనరలైజ్డ్గా ఎలా మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఇస్తారు. ఒక మనిషిగా ఎలా మారాలి, అంటే ఒక హీలర్గా ఎలా మారాలి మనం అనేది ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మాస్టర్ గారు హృదయం అంతా కూడా నోట్స్లో ఉంది. ఆయన మీద ఉన్న భక్తి ఉన్నది సరిపోదు, ఆయన ఇచ్చిన నోట్స్ని చదువుకొని మనం దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే తప్పకుండా మన ద్వారా మాస్టర్ గారి యొక్క ఆయన కళ మన ద్వారా అందరికీ అంది, వాళ్ళందరూ కూడా మనం ఏదో కొంతగా చేస్తున్నాం అట్లాగే మనలాగా ఇంకొంతమంది ఇంకా బాగా చేస్తూ మన పిల్లలు మనకంటే బాగా చేయాలి, మన తర్వాత జనరేషన్ మనకంటే బాగా ఇంకా చేయాలనేటువంటి స్ఫూర్తి మనకు కలుగుతుంది మాస్టర్ గారి నోట్స్ చదివితే. సో ఇటువంటి ఉద్దేశంతో మనందరం ఈ యొక్క సెషన్ నుంచి తీసుకెళ్ళి వచ్చే సంవత్సరం మనకల్లా కనీసం మన డిస్పెన్సరీలో వచ్చిన పేషెంట్లని ఒక 10ల సంఖ్యలో ఉన్న వాలంటీర్స్గా తయారు చేయగలగడం, ఆ వాలంటీర్స్ని ఒక 10ల సంఖ్యలో ఉన్నా సరే మందులు కొద్ది గొప్ప ఇవ్వగలిగే వాళ్ళగా తయారు చేయగలిగేటువంటి స్ఫూర్తిని మనం తీసుకొని వెళ్దాం ఇవాళ మాస్టర్ గారి నోట్స్ ద్వారా మనం తీసుకున్న స్ఫూర్తి అని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాసుదేవ.